రండి రండి, కూర్చో బాబు, కూర్చోండి. ప్రియా, అందరికీ కాఫీలు పట్టరామ్మా? ఆగమ్మా, ఇప్పుడేమి వద్దు. ఏంటండి మీరు? మేమేదో కొత్తగా అమ్మాయిని చూడ్డానికి వచ్చినట్టు కాఫీలు తీసుకురమ్మని అమ్మాయికి పురమాయిస్తున్నారు. నిజానికి వాళ్ళ శోభనం కూడా అయిపోయింది. ఇలా అన్నానని ఏమనుకోకండి. నేనేం మరో ఉద్దేశంతో అనలేదు. కడుపుతో ఉన్న అమ్మాయిని ఎందుకు కష్టపెట్టడం అని అలా చెప్పాను. సరేలేమ్మా, వదిలే. నేనేం తప్పుగా మాట్లాడడం లేదు లేవే. చిత్రం చూసారా? సాధారణంగా కడుపుతో ఉన్న అమ్మాయికి సీమంతం చేయడానికి మంచి రోజు చూస్తాం, కాని మనం పెళ్లికి మంచి రోజు చూడ్డానికి కలిసాం. ఇది కాస్త విచిత్రంగా లేదు దినా? ఏమంటావ్? పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎలా చేద్దామనే విషయాన్ని మాట్లాడుకుందామండి. ఎవరి పెళ్ళండి? అదేంటండి అలా అంటారు? ప్రియకి దినకి పెళ్లి. ఓ అవును కదూ. సరేనండి, కానీ నా కొడుకేదో బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. అది దినా, నువ్వు చేయాలనుకుంటున్న బిజినెస్ ఏంట్రా? సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అది నాకేమో నోరు తిరగదాయే. వాడా పని మీద బిజీగా ఉన్నాడు. అందుకే ఒక 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నాకు అదే కరెక్ట్ అనిపిస్తోందండి. ఎందుకంటే అప్పటికల్లా ప్రియ చదువు కూడా పూర్తవుతుంది కదా. అదేంటండి, 6 నెలలాగితే దానికి 9 నెలలు వస్తాయి. కడుపు అందరికీ కనిపిస్తుంటుంది. అప్పుడు మరీ విచిత్రంగా ఉంటుంది. అసలు యాక్చువల్గా అయితే సీమంతం చేస్తారు, మేము పెళ్లి చేసుకుంటున్నాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏమంటా జయంతి? ఎందుకని అలా మాట్లాడి బాధపడతావు? అసలే వాళ్ళు బాధలో ఉన్నారు. అవునరా, వియ్యాలవారు చాలా అభిమానం గలవారు, తట్టుకోలేర్రా. నువ్వు ఒకదానివమ్మా. ఈ విషయం అందరికీ తెలిసిందే, ఇంకెవరికీ తెలియనట్టు అదాయం తట్టుకోలేరంటావేంటి? ఇదిగో చూడండి, మీరు వచ్చిన పని వదిలేసి హద్దు మీరి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము అసలే మానసికంగా నలిగిపోయి ఉన్నాం. ఏదో సింపుల్గా తొందరలో పెళ్లి చేయాలని చూస్తున్నాం. మీరు అంతవరకే మాట్లాడితే బాగుంటుంది. అల్లుడు గారు, మీరు చాలా ఆవేశంగా ఏదో మా జుట్టు మీ చేతుల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. మీరు తిన్నగా లేకపోతే పోలీసులతో చెప్పి జైల్లో వేయిస్తా. రై, నువ్వు కొంచెం కామ్గా ఉండరా. నువ్వు తొందరపడి జరగాల్సిన పని చెడగొట్టేలా ఉన్నావు. అమ్మా, మీరు వీడు మాట్లాడేది మనసులో పెట్టుకోకండి. ఈ నిదానమే మీ దగ్గర నాకు బాగా నచ్చింది. అల్లుడు గారు చాలా ఆవేశపరులు, అది తెలిసిన విషయమే కదా. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? మరేం లేదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి వాయిదా వేయలేం. వెంటనే సింపుల్గా చేస్తే సరిపోతుంది. సింపుల్గా అర్జెంటుగా అంటే ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అందరికీ తెలిసిన విషయమే కాబట్టి పెళ్లికి అందరినీ పిలవకుండా మా దగ్గర వాళ్ళలో 15 మందిని, మీ దగ్గర వాళ్ళలో 15 మందిని పిలుచుకొని ఏ గుళ్ళోనో పెళ్లి చేసేద్దాం. ఏ హోటల్లోనన్నా టిఫిన్స్ చేస్తే సరిపోతుంది. అది మాత్రం ఎందుకండి దండగా? గుళ్ళో అన్నదానం చేస్తూ ఉంటారు కదా, అదే పెళ్లి భోజనం కింద పెడితే సరిపోతుంది. పెళ్లి భోజనం అంతే. ఏమంటారు? ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఏమన్నాను? సింపుల్గా చేద్దాం అంటున్నారు కదా. ఇంతకన్నా సింపుల్గా ఏముంటుంది అంటున్నాను. ఇదిగో చూడమ్మా, ఇంకా ఏదన్నా ఉంటే నువ్వే మాట్లాడు, నేను మాట్లాడను. ఏమండి, మీ 2 అమ్మాయిలకి ఇలాగే పెళ్లి చేశారా? 3వ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ పెళ్లిళ్ళు బాగానే చేశాం, కానీ అలా దీన్ని పెళ్లి చేయటం ఇప్పుడు మా వల్ల కాదు. అలాగే చేయాలి అంటే 4 రోజులు ఆగాలి, కానీ అలా ఆగే పరిస్థితి లేదు. అందుకే అన్ని రకాలుగా ఆలోచించి సింపుల్గా పెళ్లి చేసేద్దాం అనుకున్నాం. మీ వరకు మీరు చెప్పేది కరెక్టే,
మీ ఆలోచన కరెక్టే. మా తరఫున కూడా ఆలోచించి చూడండి. అసలే మా అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకుంది. దానికే మా బంధువులంతా కూతురి పెళ్లి పైసా ఖర్చు లేకుండా చేసావన్నారు. వీడి పెళ్లి సింపుల్ గా చేస్తే మా గౌరవ మర్యాదలు ఏం కావాలి? వీడి పెళ్ళైనా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాను. మీరా సింపుల్ అనే మాట మర్చిపోండి. మంచి కళ్యాణ మండపం చూడండి. ఏందినా, ఏమంటావ్? నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. ఏంటి నాన్న ఇది? రేయ్ నువ్వు ఉండరా. సరేనండి, మీ ఇష్టం. అలాగే గ్రాండ్గానే చేద్దాం. ఆ, మీరు మంచి రోజు ఏదైనా చూపించారా? చూపించానండి. మరో 10 రోజుల్లోనే మంచి ముహూర్తం ఉంది. 10 రోజులు టైం ఉందా? ఇంకే గ్రాండ్ గా చేయించండి. ఈ రోజుల్లో ఒక్క రాత్రి చాలండి. అన్ని ఆర్డర్ ప్రకారం చేసేస్తున్నారు. ఆ తర్వాత పెళ్లి రోజు కళ్యాణ మండపం కుదిరితే ఇంకా ఏముంది, పెళ్ళే. అంతా బాగానే ఉంది. కానీ మీరసలు ముఖ్యమైన విషయం మాట్లాడటం లేదు. ముఖ్యమైన విషయమా? ఏమిటండి అది? అదేనండి, కట్న కానుకలు. అమ్మాయికి మీరేం బంగారం పెడతారు, మమ్మల్ని ఏం పెట్టమంటారని వివరంగా మాట్లాడుకోవద్దా? మేం పెళ్లి కూతురికి 10 తులాల బంగారం పెట్టాలనుకుంటున్నాం. మరి మీరు అబ్బాయికి అమ్మాయికి ఏం పెడతారో చెప్పండి. ఇదేమన్నా చక్కగా సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్ళా? వరకట్నాలు లాంఛనాలు అడగడానికి? ఏదో మాకు తోచింది వేసి పంపిస్తాం, సర్దుకోండి. ఇదిగో చూడండి అల్లుడు గారు, ఇంతవరకు జరిగింది సాంప్రదాయ ప్రకారం జరుగుటకపోవచ్చు. కానీ ఇప్పటినుంచి అన్నీ సాంప్రదాయ ప్రకారం జరుగుతాయి. అందుకని మీరేం పెట్టదలుచుకున్నారో అది చెప్పండి చాలు. మీరేం కోరుకుంటున్నారో అడగండి. అమ్మాయికి 20 తులాల బంగారం, అబ్బాయికి ఒక చైను, బ్రాస్లెట్, ఉంగరం చాలనిపిస్తుందండి. ఏంటి, 20 తులాల బంగారమా? అవునండి, మా లెవెల్కి అదే తక్కువ. ఇంకా తగ్గితే బావుండదు. చూడండి, పోలీసుల ముందు సంతకాలు చేశారు. న్యాయంగా చూస్తే 5 పైసలు కూడా వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? అల్లుడు గారు, న్యాయం ధర్మం అని మాట్లాడకండి. వరకట్నం తీసుకోకూడదు, నిజమే. ఎవరివ్వట్లేదు, ఎవరు తీసుకోవడం లేదు. మేమడిగిన 20 తులాల బంగారానికి సరే అంటేనే పెళ్లి. ఆ తర్వాత మేమే పెళ్లి పనులు చెయ్యం. శుభలేఖలు, మండపం, పురోహితుడు అన్నీ మీరు చూడాల్సిందే. మేము స్ట్రైట్ గా మండపానికి రావడం, తాళి కట్టి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లడం, అంతే. ఏ విషయం ఆలోచించి చెప్పండి. వస్తామండి. వస్తాం జయంతి. పదరా. ఛీ! ఏం రంగయ్య, రాత్రిపూట జాలీగా హ్యాపీగా బయలుదేరావు? ఎక్కడికి, ఏం సంగతి? ఈ రాజాది రాజా మార్తాండ రాజా రంగయ్య పగలైనా రాత్రైనా జాలీగా ఎక్కడికైనా వెళుతూ ఉంటాడు. ఇంతకీ తమరెవరు బాబు? ఆపి మరీ నా వివరాలు అడుగుతున్నారు. నేనెవరా? మర్చిపోయావు రంగయ్య. చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటావు. మమ్మల్ని మర్చిపోయినట్టే తీసుకున్న 1,00,000 రూపాయలు మర్చిపోయావా?
ఇలా మర్చిపోతావని డబ్బులు కట్టడానికి 2 రోజులు టైం ఉందని అన్న గుర్తు చేసి రమ్మన్నాడు. మేమన్న మనుషులం గుర్తొచ్చామా? ఆ, ఆ, ఆ. చూడు, మేము చెప్పిన డేట్ వరకు ఏ ఇబ్బంది పెట్టం. ఇచ్చే డేట్ దాటిపోతే వదిలేదుండదు. మా సంగతి తెలుసు కదా. ఆ, ఆ. ఇంట్లో దూరటం, అమ్మాయిని ఎత్తుకుపోవటం. జాగ్రత్త, మాట నిలబెట్టుకో. వస్తాం. అవును కదా, డబ్బు తిరిగి కడతానికి 2 రోజులే టైం ఉంది. ఈ లోపలే డబ్బులు కట్టేయాలి. ఏం చేయాలి ఇప్పుడు? మనుషులను చూస్తేనే భయంగా ఉంది. ఆ రోజు మనం చూస్తుండగానే వాడెవడో డబ్బులు కట్టలేదని ఇంట్లోంచి కన్న కూతుర్నే లాక్కొచ్చి బయట పడేశారు. అమ్మో, రేపు అదే పరిస్థితి నాకు జరిగితే పెద్ద అవమానమే జరిగిపోతుంది. నేనా రూపాయి కూడా రెడీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. 1,00,000 రూపాయలు జమ చేయటం అంటే అది ఈ జన్మకు జరిగే పని కాదు. ఏం చేయాలి? చడి చప్పుడు కాకుండా ఆపద్బాంధవుడు మహామనిషి గోపి చెవులో ఊదడం కన్నా ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక మనకు వాడే దిక్కు. నువ్వు చదివి ఈ కాలేజ్ వదిలి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక నీ జీవితంలోకి రాను. అసలు నేను నీకు కనిపించను. ఏమయ్యో వచ్చావా? ఆ, ఆ. రామరి అన్నం తిందు గాని. తింటాలే గాని గోపి వచ్చాడా? వాడింకా రాలేదు. అయినా వాడితో నీకేం పని? రాగానే వాడి గురించి అడుగుతున్నావు. నువ్వురా తిందు. వాడిని రానివే, వచ్చాక తింటాను. ఏంటయ్యో కొత్తగా వాడు రాని వాడు వచ్చాక తింటానంటున్నావు. ఏంటి సంగతి? అమ్మో, దీనికి చెప్తే డబ్బులు ఇవ్వద్దని గోపికి చెప్పినా చెబుతుంది. ఏమయ్యో, ఆ? యువతను అన్నం తినడానికి రమ్మంటుంటే నువ్వేంటి ఆలోచిస్తున్నావు? ఏంటి విషయం? విషయం ఏమిటే విషయం? నాకు ఇప్పుడు ఆకలి కాలేదు, వాడు వచ్చిన తర్వాత తింటాను అంటున్నాను. ఏం తప్ప? పలకరించడం పాపం, పంచాయతీకి పంచి దోపుతూ ఉంటావు. ఎప్పుడు ఏదో ఒకటి నసుగుతూనే ఉంటావు. ఒరే గోపి, వచ్చేసావా? నాన్న, నీకు సంతోషకరమైన విషయం చెప్తాను. ఇదిగో నా మాట వినరా? ఇదిగో అమ్మా. ఒరే గోపి. అమ్మా, ఏంట్రా? ఏంటండి? నేను వెళ్ళి రంగరాజు గారితో మాట్లాడానమ్మా. ఆ పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు మన రాణిని చూడ్డానికి 2 రోజుల్లో మన ఇంటికి వస్తున్నారమ్మా. ఏంటి 2 రోజుల్లో రాబోతున్నారా? మన రాణి ఫోటోని నందిని పెళ్లి ఫోటోల్లో చూసిన దగ్గర నుంచి మన రాణినే పెళ్లి చేసుకుంటానని ఆ అబ్బాయి అంటున్నట్ట. అవునా? అవునమ్మా, పెళ్లి కొడుకు ఫోటో ఇచ్చారు. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు. ఏది ఇలా ఎవరో చూస్తారు? ఆ ముందు రాణిని చూడండి. రాణి, ఇదిగో మా రాణి ఫోటో చూడు. అబ్బాయి బాగున్నాడా? నీకు నచ్చాడా? నీ అన్నయ్య సెలక్షన్ ఎలా ఉంది? బాగుంది కదూ? చూడు, తీసుకోమ్మా. ఏంటమ్మా, అబ్బాయి ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడుగా? ఫోటో అమ్మకివ్వు. ఇవ్వమ్మా. ఏది ఇలా ఇవ్వు. అబ్బాయి మహారాజులా ఉన్నాడు. మన రాణికి చక్కని ఈడు జోడు. అచ్చరా, ఇదిగో చూడు.
ఈడు జోడు చక్కగా ఉన్నారు కదా. అమ్మా, వాళ్ళు మన రాణికి నగా నట్రా ఏమీ పెట్టొద్దన్నారు, అన్నీ వాళ్లే పెడతామన్నారు. నిజమా? అవునమ్మా, రంగరాజు గారితో మాట్లాడాను. మనమేం భయపడాల్సిన పని లేదమ్మా. వాళ్ళ చాలా మంచి కుటుంబం. సంప్రదాయం ప్రకారం 2-3 రోజుల్లో వచ్చి నిశ్చయితాంబూలాలు పుచ్చుకుంటా ఉన్నారు. పెళ్లి కూడా తొందరలోనే జరిపించేద్దామన్నారు. అలాగా? అవునమ్మా. రాణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. మనం ఊహించలేనంత గొప్ప సంబంధం వచ్చింది. అమ్మ రాణి, నువ్వు పేరుకు తగ్గట్టుగానే మహారాణిలా దర్జాగా బతికేస్తావు. ఏనన్నా, కుర్రాడు బాగున్నాడా? నీకు నచ్చాడా? ఆ లక్ష ఏంటి నాన్న? అదే లక్షణంగా ఉన్నాడు. అమ్మా, ఫోటో జాగ్రత్త. అలాగేరా. పదండి, భోజనం చేద్దాం.